చరిత్ర సంస్కృతిని భావితరాలకు తెలియజేసేలా పూర్వం పాలకులు నిర్మించిన ఎన్నో పురాతన దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలాంటి పురాతన ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని కొందిర్పి మండలం మలయనూరు గ్రామంలోని దక్షిణాన వెలిసిన పంచలింగేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో కళ్యాణ చక్రవర్తి రాజైన మల్లయ్యదేవ నిర్మించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి జిల్లాలోని ప్రత్యేక చరిత్ర కలదు. అప్పటి హేమావతి రాజధాని అయిన హెంజరు సామ్రాజ్యంలో కొనసాగుతూ ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒకే చోట 4 ఆలయాలు నిర్మాణం చేపట్టడం విశేషంగా పేర్కొంటారు ఇక్కడ ప్రజలు. పూర్తి చరిత్రలోకి వెళితే అప్పట్లో మలయనూరు గ్రామాన్ని పాలిస్తున్న మల్లయ్యదేవ కాలంలో మలయనూరు గ్రామానికి కష్టాలు మొదలయ్యాయని ప్రజల వినికిడి. కష్టాలు తొలగిపోవాలంటే మలయనూరు గ్రామంలో ఆలయాలు నిర్మాణం చేపట్టాలని సంస్థానంలో కొంతమంది వేద పండితులు చెప్పడంతో మలయనూరును పాలిస్తున్న మల్లయ్యదేవ అనే రాజు మలయనూరు గ్రామంలో ఈ ఆలయాల నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయాలను స్థానికులు పంచలింగేశ్వర ఆలయాలుగా పిలుస్తున్నప్పటికీ అక్కడ 4 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అయితే 5వ ఆలయం ఎక్కడ నిర్మాణం చేపట్టారు అనేది ఇక్కడ మిస్టరీగా మారింది. ఈ ఆలయాలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. ఒకే ప్రాకారంలో 3 ద్వారాలు నిర్మించడం రాజుల కాలం నాటి నిర్మాణ శైలికి ఈ ఆలయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆలయంలోని నంది విగ్రహం, అక్కడి శిల్పకళ సంపద ఆలయాన్ని సందర్శించే భక్తులను కట్టిపడేసే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని కళ్యాణి చాళుక్యులు, చోళులు, విజయనగర సామ్రాజ్య రాజులు అని 3 రాజవంశీయులు పాలించినట్లుగా చరిత్ర తెలుపుతోంది. రాజుల కాలంలో విశేష పూజలు అందుకున్న ఈ ఆలయాలు రాజుల మరణాంతరం శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధానంగా ఈ ఆలయంలోని జ్యోతిర్లింగాలు, కొన్ని విగ్రహాలు గుప్తనిధుల వేటగాళ్లకు ధ్వంసం కాగా పానిమంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయాల ఆలనా పాలన చూడవలసిన పురావస్తు శాఖ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చరిత్రకు చెదలపడుతూ కొన్ని పురాతన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అంతేకాకుండా మలయనూరులోని జ్యోతిర్లింగ ఆలయాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు స్పందించి ఈ ఆలయాలను ప్రభుత్వ జాబితాలో చేర్చాలని ప్రజలు, పర్యాటకులు వేడుకుంటున్నారు.